రాజకీయాల్లో జనసేనది ఒక విచిత్రమైనటువంటి ప్రస్థానం. సాధారణంగా ఒకళ్ళ మీద ద్వేషం వస్తే ఆ ద్వేషంతో మనం ఎదగడం, ఆ ద్వేషం కారణంగా మనం పైకి రావడం అన్నటువంటిది రాజకీయాల్లో ముఖ్యం. సోనియా గాంధీకి మోడీ మీద ద్వేషం, ఆ ద్వేషంతో అనేక చోట్ల రాజకీయాన్ని తన గుప్పెటకు తెచ్చుకోగలిగింది. ఒకనాడు పివి నరసింహారావు మీద ద్వేషంతో తన మనుషుల్ని తయారు చేసుకోగలిగింది. తద్వారా సుదీర్ఘకాలం పాటు మన్మోహన్ సింగ్ను ముందు పెట్టి కథ నడిపించింది. ఆ సోనియా మీద ద్వేషంతో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఉన్నత స్థితికి తీసుకెళ్లి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు మీద ద్వేషంతో తన అధికారంలోకి రావడమే కాకుండా తన వాళ్ళకి ఉన్నత స్థితికి తీసుకురాగలిగాడు. అదే రాజశేఖర రెడ్డి మీద ద్వేషంతో చంద్రబాబు నాయుడు మరొకసారి అధికారంలోకి రాగలిగాడు. చంద్రబాబు మీద ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే కాదు తన వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకోగలిగాడు. ఇప్పుడు